ఇవాళ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక రొటీన్గా సమ్మప్ చేస్తూ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరును, బడ్జెట్ సమావేశాల్లో జరిగిన పరిస్థితులు, బడ్జెట్ సమావేశంలో అంకెలు, వీటి మీద సమ్మప్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ఇవాళ పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ పెట్టే దాంట్లో ముఖ్యమైన అంశాలలో చెప్పే విషయంలో ఈ బడ్జెట్ ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఇది మన అందరికీ కూడా తెలిసిన అంశమే. బడ్జెట్లో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశంలో మన తరపు నుంచి గవర్నర్ స్పీచ్ను మొదలుకొని ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ, తర్వాత గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం వరకు, అవిశ్వాస తీర్మానం నుంచి చివరకు స్పీకర్ గారి మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం, తర్వాత ఈ బడ్జెట్ సమావేశాల్లో రోజమ్మ కోర్టు తీర్పును, అప్రాప్రియేషన్ బిల్లును, పోలవరం ప్రాజెక్టు మీద ఎత్తి చూపడం, అవకతవకలు జరిగిన తీరును ఎత్తి చూపడం, అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు తోడుగా నిలబడ్డం, కరెంటు రేట్లు ఏ మాదిరిగా దారుణంగా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏ విధంగా తప్పులు పడుతూ కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రేట్లకు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ఎక్కువ రేట్లకు కరెంటు బయట నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏ మాదిరిగా అది తప్పులు చూపిస్తూ బయట ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్లో తక్కువ రేట్లకు అందుబాటులో ఉన్నా కూడా ఆ రేట్లను పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వం లాలూచి పడి కుమ్మక్క ఏ మాదిరిగా ఎక్కువ రేట్లు కొనుక్కున్నది అన్న కాడికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏపీఆర్సీకి రాసిన లేఖను కూడా చూపిస్తూ అసెంబ్లీలో ఇవన్నీ కూడా ఎండగట్టడం జరిగింది. అదే రకంగా రాజధాని ప్రాంత భూముల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతూ ఓత్ ఆఫ్ సీక్రసీని ఏ రకంగా నీరుగారుస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పలాని చోట రాజధాని వస్తుంది అన్న సంగతి తనకు తెలిసి దాన్ని ఏ రకంగా ఆయన నూజువీడు ప్రాంతంలోనూ నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనూ వస్తుందని చెప్పి మొట్టమొదటగా అటువైపున వస్తుంది అని చెప్పి అటువైపుకు ఫస్ట్ మళ్లించి ఆ తర్వాత తనకు సంబంధించిన బినామీలు, తన అనుయాయులందరూ కూడా అసలైన రాజధాని ప్రాంతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందో ఆ ప్రాంతంలో వీళ్ళంతా కూడా తక్కువ రేట్లకు రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేయడం, ఆ భూములన్నీ కూడా తన బినామీలు కొనుగోలు చేసిన తర్వాత అప్పుడు తీరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే రాజధాని వస్తుంది అని చెప్పి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారో, ఆ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఓత్ ఆఫ్ సీక్రసీని బ్రీచ్ చేయడమే కాకుండా తనకున్న పదవిని ఉపయోగించి తాను ఏ రకంగా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఏ రకంగా తనకు సంబంధించిన బినామీలకు లబ్ధి చేయడమే కాకుండా ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను ఏ రకంగా తాను మోసం చేశాడు, మోసం చేయడమే అన్నది ఒక స్థాయి అయితే ఆ తర్వాత ఆ రాజధాని ప్రాంతంలో తన వాళ్ళకు సంబంధించిన భూములకు రేట్లు పెరగాలని, రేట్లు పెరిగే విధంగా ఏ రకంగా జోనింగ్ తీసుకొచ్చాడో, జోనింగ్ తీసుకొచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ అగ్రికల్చర్ జోన్లలో వాళ్ళ భూములు పెట్టడం, తనకు సంబంధించిన బినామీల భూములు మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి అనువైన జోన్స్లో వాళ్ళను మాత్రం పెట్టడం, తద్వారా ఏ రకంగా భూముల్లో డిమాండ్ సప్లై
మిస్ మ్యాచ్ క్రియేట్ చేసి రాజధాని ప్రాంతంలో తన బినామీలకు మాత్రమే భూములు అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తూ రైతుల భూములు అమ్ముకునే స్వేచ్ఛను ఏ రకంగా హరించాడో అన్నది కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన బినామీల భూములను మాత్రం ల్యాండ్ పూలింగ్ లేకి ల్యాండ్ అక్విజిషన్ లేకి తీసుకోకుండా పక్కన ఉన్న రైతుల భూములను మాత్రం తీసుకొని వాళ్ళ భూములు ఏ రకంగా వదిలేసినాడు అన్న అంశాల మీద అన్నిటి మీద కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అసెంబ్లీలో గట్టిగా చంద్రబాబు నాయుడు గారిను ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది. ఏ రకంగా ఇసుక మీద కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా 2,000 కోట్ల రూపాయల స్కాములు జరిగాయి అని చెప్పి ఏకంగా తన క్యాబినెట్లోని యనమల రామకృష్ణుడు గారు చేసిన ఆరోపణల మీద ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలోనూ నీకింత నాకింత అని జిల్లా నాయకులతో భాగాలు పెట్టుకుని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే భాగాలు తీసుకుంటూ ఇసుకే మాఫియా ఏ రకంగా తాను పెంచి పోషించాడు, దానివల్ల 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి ఏ రకంగా యనమల రామకృష్ణుడు గారే ఏకంగా ప్రెస్సుకు చెప్పవలసిన పరిస్థితి ఏ రకంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత పూర్తిగా ఇసుకలో బాగా దోపిడీ చేసేసిన తర్వాత ఇప్పుడు సడన్గా పతివ్రత అయిపోయినట్టుగా ఇప్పుడు మాత్రం ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే చేసిన పాపాలన్నిటికీ మోసాలన్నిటికీ కవరప్ చేసుకునే దానికోసం 2 ఏళ్ళు పూర్తిగా ఎడాపెడా దోచేశాడు. దాని తర్వాత ఇప్పుడేమో సచ్చీలతను చూపిస్తూ ఇప్పుడేమో పతివ్రత అయిపోయినట్టుగా ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అంటా ఉన్నాడు. నిజంగా ఇవన్నీ కూడా అసెంబ్లీలో చూపించడం జరిగింది. ఏ రకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్స్లో కూడా ఏ రకంగా తాను చేయవలసిన ఖర్చంతా చేసిన ఖర్చంతా ఏ రకంగా ఎస్సీ ఎస్టీలను దారుణంగా కాన్స్టిట్యూషనల్ రైట్కు వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని కూడా లేకుండా వాళ్ళని మోసం చేసిన తీరు, ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్న ఏ రకంగా వెయ్యని తీరును అన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశాం. ఇవాళ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏదైతే మేము ఇంతకు ముందు నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నామో అదే ఖాగ్ నివేదికల్లో కూడా అవే అంశాలను ఖాగ్ కూడా ప్రస్తావించడం మనందరికీ కూడా ఇవాళ చూపిస్తూ ఉన్న ఈ డాక్యుమెంట్, ఖాగ్ డాక్యుమెంట్. మేము ఏదైతే చెప్పుకొస్తూ ఉన్నామో చంద్రబాబు నాయుడు గారు అవే నిజంగా చేశాడు అని చెప్పి ధృవీకరించే పత్రాలు. నేను ఖాగ్కు సంబంధించి ఈ 2 లైన్లు చదువుతాను. ఖాగ్ స్టేట్ గవర్నమెంట్ కుడ్ డ్యూరింగ్ ద ఇయర్ 2014-15 ఫిజికల్ కన్సాలిడేషన్ అనే పారాగ్రాఫ్ చదువుతాను. ఆ తర్వాత ఆ 2 లైన్లు కూడా దాంట్లోకి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ అచీవ్ ద physical reform targets during the year. The state registered a revenue deficit of 24,194 crores during 2014-15 after 8 consecutive years of revenue surplus. The physical deficit 31,717 crores at 6.10% was double the ceiling of 3% prescribed in the FRBM Act. అంటే 3% దాటి బారో చేసి అది 3% దాటి బారో చేసే అధికారం లేకపోయినా జిఎస్డిపిలో 3% దాటి బారో చేసే అధికారం లేకపోయినప్పటికీ ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్స్ జిఎస్డిపి ఏదైతే ఉంటుందో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3% మాత్రమే బారోయింగ్స్ చేయాలి, అంతకన్నా ఎక్కువ బారోయింగ్స్ చేయకూడదు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తే 6.10% తాను బారో చేసినట్టుగా ఏకంగా 2014-15లో తాను తీసుకున్నట్టుగా ఖాగ్ నివేదిక చూపిస్తూ ఉంది. దాంట్లోనే టోటల్ లయబిలిటీస్ మొత్తం రాష్ట్రంలోని లయబిలిటీస్ అన్నీ 32.03% ఆఫ్ జిఎస్డిపి, అది కూడా సీలింగ్ అగెయిన్స్ట్ ద సీలింగ్ ఆఫ్ 27.60%. అంటే 27.60% అనేది సీలింగ్ అయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం రాష్ట్రానికి 2014-15లో 27.6% ఇస్ ద సీలింగ్ అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉంటే ఆ సీలింగ్ దాటిపోయి 32.03% టోటల్ లయబిలిటీ స్టూడ్ ఎట్ 32.03% ఆఫ్ జిఎస్డిపి.
చేసినట్టుగా క్లియర్గా కాగ్ తప్పులు పడతా ఉన్న పరిస్థితిని మేము ఏదైతే చెప్తా వచ్చామో అది జరిగింది అని చెప్పడానికి కాగ్ నివేదికలే నిదర్శనం. అదే రకంగా అదే కాగ్ నుంచే ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ కూడా మొట్టమొదటిగా ముందు చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ను కూడా చంద్రబాబు నాయుడు గారు పాటించడం లేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ అది ఎస్సీలకు ఎస్టీలకు రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే దాంట్లో కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదని కాగ్ రిపోర్ట్ ఇది, పేజ్ నెంబర్ 42. దీంట్లో ఇక్కడ టోటల్ బడ్జెట్ వాళ్ళు 2014-15కు సంబంధించి 26,673 కోట్లు అయితే దీంట్లో టోటల్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ఖర్చు చేయాల్సింది 4,779 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసింది కేవలం 1,504 కోట్లు, అంటే 31% మాత్రమే ఎస్సీలకు ఖర్చు చేసినట్టుగా చెప్తా ఉన్న కాగ్ రిపోర్ట్ 2014-15. అదే రకంగా ఎస్టీ సప్లాన్కి వచ్చేసరికి బడ్జెట్లో వీళ్ళు ఇదే 26,673 కోట్లలో వాళ్ళ జనాభా ప్రకారం బడ్జెట్లో వాళ్ళు 1,886 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటే వాళ్ళు ఖర్చు చేసింది 1,126 కోట్లు మాత్రమే, అంటే 60% మాత్రమే ఖర్చు చేశారు, అంటే 40% ఖర్చు చేయలేదని. ఏకంగా ఎస్సీలలో అయితే ఏకంగా 69% ఖర్చు చేయలేదని, ఎస్టీలలో అయితే 40% ఖర్చు చేయలేదని చెప్పి కాగ్ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారు విగ్రహం పెడతా ఉన్నాడు అని అంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా ఎస్సీలను జీవితాలతో చెలగాటమాడుతా ఉన్న వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే నైతిక హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. ఇది కాగ్ తప్పు పడుతూ ఇచ్చిన రిపోర్ట్, పేజ్ నెంబర్ 43. అదే రకంగా ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారాన్ని మోపుతా ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఇది కూడా కాగ్ రిపోర్టే. దీంట్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు టోటల్ అప్పులు 1,66,522 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో తెలంగాణకు 69,479 కోట్లు, మన రాష్ట్రానికి 97,123 కోట్లు. మన రాష్ట్రానికి అప్పులు వస్తే రాష్ట్రం విడిపోయే నాటికి ఈ మాదిరిగా అప్పులు ఉంటే అదే అప్పులు చంద్రబాబు నాయుడు గారు 2016-17కు వచ్చేసరికి ఇది పేజ్ నెంబర్ 17 ఈ బుక్లో తానిచ్చిన బడ్జెట్ బుక్ పేజ్ నెంబర్ 17లో తానే 2016-17లో 16-17 అయిపోయేసరికి 1,90,513 కోట్లకు రాష్ట్ర అప్పులు చేరుతాయి అని చెప్పి ఇస్తా ఉన్న స్టేట్మెంట్. అంటే 3 ఏళ్లలో 97,000 కోట్ల రూపాయలు ఇంతకు ముందు రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు వచ్చిన అప్పులైతే 3 ఏళ్లలో 2016-17 అయిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పును 1,90,000కు తీసుకొని పోతా ఉన్నాడంటే 3 ఏళ్లలో తాను 93,389 కోట్ల రూపాయల అదనపు అప్పు రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు వేయబోతా ఉన్నారు 3 ఏళ్లలో. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరుంటే ఇదే రకంగా కాగ్ రిపోర్ట్లో ఇది కూడా మేము ఇంతకుముందు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ డాక్యుమెంట్ ఉన్నారు, బడ్జెట్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, తప్పుడు ఫిగర్లు చూపిస్తా ఉన్నారు అని చెప్పి దాన్ని చెప్తూనే కాగ్ రిపోర్టు కూడా ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ పేజ్ నెంబర్ 29 ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి తాను మాట్లాడి ఏ రకంగా రాష్ట్ర ప్రజలను టెక్నాలజీ చూపించి ఏ రకంగా మోసం చేస్తాడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఇది కోర్ డాష్బోర్డ్. చక్కగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనిపిస్తుంది. కోర్ డాష్బోర్డ్ అంటే సీఎం ఆఫీస్ రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డాష్బోర్డ్.
ఎవరికైనా ఇది అందుబాటులో ఉంటుంది డాక్యుమెంటు. ఇది తీసిన డాక్యుమెంట్ మేము తేదీ 11/3/2016 అంటే మార్చు 11వ తారీఖున, ఈ నెల 11వ తారీఖున 2016 తీసిన పేపర్. దీంట్లో చూస్తే ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ కాలం 68,104 కోట్లు కనిపిస్తుంది. ఇదే కోర్ డాష్ బోర్డ్ చంద్రబాబు నాయుడు గారిని మేము ఎప్పుడైతే ఇది చూపించి తిట్టామో, ఇదే కోర్ డాష్ బోర్డు 31/3/2016 తీస్తే టోటల్ ఎక్స్పెండిచర్ 1,03,046 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు ఆయన 11 నుంచి 31 అంటే 20 రోజుల్లో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా చూపిస్తా ఉన్నాడు కోర్ డాష్ బోర్డ్లో. ఏమన్నా టెక్నాలజీయా, కోర్డా, ఇంకొకట ఏమి జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో? ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఫడ్జింగ్ చేస్తూ ఉంటే, బడ్జెట్లు చూపిస్తూ ఉంటే నిజంగా అసలు ఏం జరుగుతూ ఉంది అన్నది ఎవరికైనా అర్థమవుతా ఉందా? ఇదే దాంట్లోనే ఈ పేపర్ చూసినా పబ్లిక్ డిపాజిట్స్ కూడా కనిపిస్తాయి. 22,619 కోట్లు కనిపిస్తాయి మైనస్ కింద. అంటే దాని అర్థం 2014-15లో చంద్రబాబు నాయుడు గారికి ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్స్ 3% ఉంటే 3% మించి ఇంకా లోన్లు రావు అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, పబ్లిక్ డిపాజిట్స్ అంటారు ఇటువంటివన్నీ కలిపితే, ఇటువంటి డబ్బులను 22,000 కోట్లు వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా దాంట్లో నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు డైవర్ట్ చేసి వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తీసుకొని డబ్బు డైవర్ట్ చేశాడు. ఆ డబ్బును రీపే చేసినట్టుగా 2015-16లో రీపే చేసినట్టుగా చూపించాడు. అది 2014-15లో ఆ డబ్బులు తీసుకోవడమే క్రైమ్, నేరం. దాన్ని 2015-16లో రీపే చేసినట్టుగా చూపిస్తా ఉన్నాడు పబ్లిక్ డిపాజిట్స్. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టే తీరు పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంతటి దారుణంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఇది నిజంగా చట్టసభలో జరుగుతూ ఉన్న ఈ తీరులు చూసినప్పుడు ఈ చట్టసభల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంతటి దారుణంగా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ హామీ నెరవేర్చలేదు. ఎన్నికలప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారో ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానన్న వ్యక్తి తాను చేసిన మాఫీ పథకం రైతులకు వడ్డీలో మూడో భాగం కూడా సరిపోని విధంగా మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు ఏదైతే పూర్తిగా మాఫీ చేస్తానని ఏదైతే చెప్పాడో, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మాఫీ కథ దేవుడెరుగు, ముష్టేసినట్టుగా 3,000 అది కూడా మాఫీ కోసం కాదట, బ్యాంకులకు ఆయన డబ్బిస్తాడట, ఆ బ్యాంకుల నుంచి ఇలా అప్పు తెచ్చుకోవాలట. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పంగనామాలు పెట్టాడు మాఫీ మోసం చేస్తూ. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, 1,75,00,000కి ఇంటింటికి ఉద్యోగం ఉపాధి ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 ఇస్తానన్నాడు. పిల్లలను చూడుకోకుండా కూడా వాళ్ళని కూడా మోసం చేశాడు. కులాల పరంగా ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. దేశం కేంద్రం నుంచి తేవాల్సిన స్పెషల్ స్టేటస్ తెచ్చాడు అనంటే అది తేలేదు. నిస్సిగ్గుగా రాజీ పడతాడు, కేంద్రంలో తన మంత్రులను కొనసాగిస్తాడు. నిలదీసే కార్యక్రమం ఎక్కడ జరగదు.
ఇటువంటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో చులకనైన పరిస్థితి కనిపించి ఏ స్కీము పెట్టలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు స్కాముల ఆంధ్రప్రదేశ్గా మార్చిన పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన అవినీతిని తాను పని చేయలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనంటే ప్రజల గొంతు ప్రతిపక్షం మోసం చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే వాయిసు ప్రతిపక్షం ప్రజల తరపున నిలబడి ఆ ప్రజల గొంతును నొక్కేయడాని కోసం చంద్రబాబు నాయుడు గారు తన అవినీతి సొమ్మును ఉపయోగించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమాలు ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు చేశారు. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్పాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు ఇప్పటికి అసెంబ్లీలో కూడా 2 సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒకసారి సిగ్గొచ్చే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. అప్పటికైనా కాస్త కూస్తో ఆయనలో సిగ్గు వస్తుందనే ఉద్దేశంతో రాజకీయాలలో మళ్ళీ విలువలు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందన్న భావనతో రాజకీయాలలో ఉన్నప్పుడు 2 గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్, 2 క్రెడిబిలిటీ. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు గారికి ఈ 2 విషయాలు ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఈ వ్యక్తిత్వము విశ్వసనీయత ఈ 2 లేకపోతే సొంత భార్య కూడా తన మాటలు నమ్మే పరిస్థితి ఉండదు ఎవరికైనా కూడా. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏమిటి అనంటే అధికారం కోసం కుర్చీ కోసం ఏ గడ్డైనా తింటాడు. సొంత మామ ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడవడానికి వెనకాడని మనస్తత్వం, క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత గురించి చెప్పాలంటే ఎన్నికలప్పుడు అధికారం కోసం కుర్చీ కోసం ప్రజలను అబద్ధాలు చెప్తాడు ప్రజలకు. ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత. ఈ 2 చంద్రబాబు నాయుడు గారికి లేవు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందనంటే ప్రజలను మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. తన దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో ప్రలోభాలతో ప్రజల గొంతును వినిపించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పాలి. ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 102 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదనంగా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడం వల్ల ఒరిగే మేలేమీ లేదు. ఈ 102 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేనిది ఏమిటి? మరో 10 మందిని కలుపుకొని 112 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు చెయ్యగలిగింది ఏమిటో నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది ఏమిటంటే ప్రజలు రేపొద్దున ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికలలో ప్రజలు ఓట్లేసేది ఏమి చూసి ఓటేస్తారు అనంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా లేదా అన్న అంశం మీద ప్రజలు ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగా పని చేసిందా లేదా అన్న అంశం మీద ప్రజలు రేపొద్దున ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్కీములు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్కాములు చేశారు అన్న అంశం మీద ప్రజలు రేపొద్దున ఎన్నికల్లో ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చెప్పిన హామీలను ఇద్దరు కలిసి పోటీ చేసి అక్కడ మంత్రి పదవులు కూడా కలిసికట్టుగా పంచుకుంటా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ఇచ్చిన హామీలను ఏ మేరకు తెచ్చాడు అన్న అంశాల మీద ప్రజలు రేపొద్దున ఓట్లేస్తారు. రేపొద్దున ప్రజలు ఓట్లేసేది
బీసీలకు ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నాడు. 50,000 కోట్ల రూపాయలు తాను ఇచ్చాడా లేదా అన్న అంశం మీద బీసీలు ఓట్లేస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఏదైతే తాను హామీ ఇచ్చాడో, కులాల పరంగా మతాల పరంగా ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ తాను తూచా తప్పకుండా చేశాడా లేదా అన్న అంశం మీద ప్రజలు ఓట్లేస్తారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పిన హామీ మీద ఓట్లేస్తారు. కాపులకు 1,000 కోట్ల చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఇచ్చాడా లేదా అన్న అంశం మీద ఓట్లేస్తారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు కేటాయింపులు చేసినది కనీసం ఎస్సీ ఎస్టీలకు కేటాయింపులు చేస్తా ఉన్నాడా లేదా అన్న అంశం మీద ఓట్లు వేస్తారు. రైతులు రుణమాఫీ చేశారా చేయలేదా అన్న అంశం మీద ఓట్లేస్తారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా లేదా అన్న అంశం మీద ఓట్లేస్తారు. ఇంటింటికి జాబ్ వచ్చిందా లేదా అన్న అంశం మీద పిల్లలు ఓట్లేస్తారు. ఇంటింటికి 2,000 రూపాయలు ఇచ్చారా లేదా అన్న అంశం మీద ఓట్లేస్తారు. ఈ అంశాల మీద ప్రజలు ఓట్లేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్న ఈ ఎమ్మెల్యేల వల్ల ఓట్లు పడేది కాదు. ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కసారి స్పీకర్ గారి పరిస్థితి కూడా ఈ అసెంబ్లీలో నిజంగా ప్రశ్నార్థకరమైంది. ఆయన వ్యవహరించిన తీరును చూస్తే హైకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా ఆ తీర్పు కాపీ పట్టుకొని అసెంబ్లీకి వెళ్ళినా కూడా కోర్టు తీర్పులను పట్టించుకోని పరిస్థితి ఇవాళ శాసనసభలో చూసాం. స్పీకర్ గారి తీరు ఎలా ఉంది అంటే హౌస్ చేసిన రూల్ బుక్స్ను కోట్ చేస్తూ రూల్ పొజిషన్ ఇదయ్యానంటే అదే ఆ రూల్ పొజిషన్ అయితే ఆ రూల్ నేను సస్పెండ్ చేస్తాను, నేను అందరికన్నా గొప్పోని అని చెప్పి ఆ రూల్ను సస్పెండ్ చేసి తాను చెయ్యాలనుకున్న చేసే పరిస్థితిలో ఇవాళ మన హౌస్లో చూసాం. ఇవాళ హౌస్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టసభలు కల్పిస్తా ఉన్న హక్కు విప్పు జారీ చేయడం, ఓటింగ్ వంటివి అడగడం, అటువంటివి కూడా కాలరాస్తా ఉన్న పరిస్థితి ఇవాళ చట్టసభలో స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న పరిస్థితి చూసాం. అన్నిటికీ మించి ప్రజలిచ్చిన తీర్పును ఇవాళ పట్టించుకొని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అసెంబ్లీలో. అది కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎమ్మెల్యేలను వేరే పార్టీ బీఫాముల మీద గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా ప్రలోభాలు పెట్టి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయకుండా ప్రజలిచ్చిన తీర్పును కూడా అవహేళన చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మన చట్టసభల్లో మనం చూసాం. ఇవాళ ఒక్కసారి అసెంబ్లీలో స్పీకర్ గారి పరిస్థితి, స్పీకర్ గారి పనితీరును ఒక్కసారి చూస్తే ఏదైనా స్పీకరు ఆశ్చర్యం ఏంటంటే స్పీకర్ మీద అవిశ్వాసం పెడితే తన మీద అవిశ్వాస తీర్మానం ఇస్తే అది రూల్స్ ప్రకారం 15 రోజుల తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవాలి. ఎందుకనంటే విప్పు జారీ చేసి 50 మంది బలపరిచి విప్పు జారీ చేసి టైం ఇవ్వాలి కాబట్టి, అది పద్ధతి ప్రకారం జరగాల కాబట్టి, ఆ పద్ధతి ప్రకారం జరిగేందుకు దాన్ని ఉపకరించేందుకు 15 రోజుల తర్వాత స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత తీసుకోవాల్సిన అంశం. కానీ తన మీద అవిశ్వాస తీర్మానం ఇస్తే తానే అదే చైర్లో ఉండి రూల్ను సస్పెండ్ చేసి, తానే దగ్గరుండి రూలును సస్పెండ్ చేసి అదే అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే అప్పటికప్పుడే తీసుకుని అదే రోజే ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రలోభాలకు, ఎవరైతే డబ్బులకు అమ్ముడుపోయారో ఆ ఎమ్మెల్యేలకు సరైన సమయంలో మాకు విప్పందలేదు అని చెప్పడానికి వెసులుబాటు కల్పించడం కోసం ఏకంగా స్పీకర్ గారే అప్పటికప్పుడే దాని తీర్మానం ప్రవేశపెట్టి అప్పటికప్పుడే డిస్కషన్లోకి తీసుకోవడం మనం అంతా కూడా చూసాం. మన కళ్ళ ముందరనే జరిగింది. తానే స్పీకర్ పదవిలో ఉండి తన మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం తననే రూలును సస్పెండ్ చేస్తూ అప్పటికప్పుడు తీసుకొని చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా అప్పుడు అదే జరిగింది. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పి ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రయత్నం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎమ్మెల్యేలు డబ్బులు పెట్టి కొనుగోలు చేశారో, ఎవరైతే ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేశారో వాళ్ళను కాపాడేదానికోసం ఆ రోజు కూడా అప్పటికప్పుడే పెట్టడమే కాకుండా చివరికి ఓటింగ్ లేకుండా, డివిజన్ కూడా లేకుండా స్పీకర్ కాపాడిన తీరును కూడా చూసాం. చివరికి అదే మాదిరిగానే అప్రాప్రియేషన్ బిల్లు అది నిన్న జరిగింది. అప్రాప్రియేషన్ బిల్లులో రూల్స్ వెరీ క్లియర్గా ఏ విషయంలో అయినా కూడా వాయిస్ ఓట్ ఉంటే, వాయిస్ ఓట్ ఉన్నప్పుడు దాన్ని డివిజన్కి అడిగితే ఖచ్చితంగా డివిజన్కి ఇవ్వాలి. ఏ పార్టీ వాళ్ళలో ఎవరెవరు ఎంతెంతమంది ఓట్లు వేశారు అన్నది తేటతెల్లం కావాలి అన్న అంశం వెరీ క్లియర్గా రూల్స్ చెప్తే, చివరికి అప్రాప్రియేషన్ బిల్లులో ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్తో ఆడుకొని కేటాయింపులు లేకుండా రైతుల రుణాల మాఫీ విషయం అయితేనేమి, డ్వాక్రా రుణాల మాఫీ అయితేనేమి, వడ్డీ లేని రుణాలు అయితేనేమి, కేటాయింపులు చేసిన అమౌంట్ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన అమౌంట్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీకి చేసిన అమౌంట్లు అయితేనేమి, ఇట్లా ప్రతి హౌసింగ్కు చేసిన అమౌంట్లు అయితేనేమి, ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు చాలని కేటాయింపులు చేసి దారుణంగా బడ్జెట్లో మిస్అప్రాప్రియేషన్ చేసిన పరిస్థితుల్లో అప్రాప్రియేషన్ బిల్లు మీద ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటింగ్కు తావివ్వకుండా, స్పీకర్ గారు ఓటింగ్కు తావివ్వకుండా, డివిజన్కు తావివ్వకుండా ఎమ్మెల్యేలను కాపాడిన తీరును మనమంతా చూసాం. ఇంకా అన్నిటికన్నా హేయమైన పని ఏంటంటే స్పీకర్ గారు చివరకు ఓటింగ్లో వాయిస్ ఓట్ తీసుకొని ఎవరెవరు ఎంతెంత పార్టీలలో ఓట్లు వేశారు అని అంటే 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటాడు. నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉంటుందా? రోజమ్మని సస్పెండ్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కండువా కప్పుకొని ఆ పక్క పోయారు. పోయిన 10 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం బెంచుల్లో కూర్చున్నారు. పోయిన నాగిరెడ్డి తెలుగుదేశం బెంచ్లో నుంచి కూర్చొని పిఎస్సి మీద చదివించాడు. కలమటి వెంకటరమణ తెలుగుదేశం బెంచ్లో నుంచి కూర్చొని మాట్లాడడం, స్పీకర్ గారే మాట్లాడడం పర్మిషన్ ఇచ్చాడు. 10 మంది తెలుగుదేశం సభ్యులు, 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలుగుదేశం బెంచుల్లో కూర్చొని స్పీకర్ ముందర కనిపిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా 67 మంది అంటాడు. నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? కేవలం ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే ఫిరాయించారో, డబ్బుల కోసం ఎవరైతే అమ్ముడుపోయారో, ఎవరైతే ప్రలోభాల కోసం ఎవరైతే అమ్ముడుపోయారో ఆ ఎమ్మెల్యేలను కాపాడేదానికోసం ఏకంగా చట్టసభ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు చేయడం ధర్మమే అని అడుగుతా ఉన్నా. ఇక నేను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీని ఒకటి అడుగుతా ఉన్నా. వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళను మీరు తీసుకున్నారు, ప్రలోభాలు పెట్టి డబ్బులను చూపించి వాళ్ళ చేత నువ్వు రాజీనామా చేయించే ధైర్యం మీ దగ్గర లేదు. వాళ్ళను డిస్క్వాలిఫై చేసే ధైర్యము లేదు. వాళ్ళను రాజీనామా చేయించి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయించి, వాళ్ళని మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రజల చేత మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేయించగలుగుతామన్న నమ్మకం కూడా మీకు లేదు. ఇంతకన్నా మీరు ప్రజల్లో ఓడిపోయారని చెప్పడానికి నిదర్శనం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు. ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదు మీకు. ఈ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది అసెంబ్లీ జరిగిన తీరును ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలు, స్పీకర్ను అడ్డుపెట్టుకుని జరుగుతూ ఉన్న అన్యాయాలు కనీసం రాష్ట్ర ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పాలని హృదయపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా.
విప్ ఇచ్చాం తల్లి మేము. ఎలా విప్ ఇవ్వడానిలో ఫెయిల్యూర్ ఏముంది తల్లి? పోయి విప్ రిజిస్టర్ పోస్ట్ చేయడము, విప్ రిజిస్టర్ పోస్టు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తే విప్ వచ్చేసినట్టే. అది ఫెయిల్ అనేది ఎట్ట అవుతుంది? ఎక్కడ? నేను ఒకటి అడుగుతా ఉన్నా తల్లి, నిజంగా మీ దగ్గర నుంచి నేను ప్రతి ఒక్క మీడియా వాళ్ళను మీ అందరి దగ్గర అడుగుతా ఉన్నది ఒకటే. అందరం చదువుకున్న వాళ్ళమే ఇక్కడ. చదువుకున్న మనమే డెమోక్రసీలో జరుగుతూ ఉన్న ఈ తీరును అసలు వేరే పార్టీ బీఫాముల మీద గెలిచినారు. ప్రజలు వేరే పార్టీకి ఓట్లు వేశారు. అటువంటి ఎమ్మెల్యేలను నువ్వు ప్రలోభాలు పెట్టి, అధికారం పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరున్న అవినీతి డబ్బుతో ప్రలోభాలు పెట్టి, తన దగ్గరున్న పదవులు ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి వాళ్ళను తీసుకోవడం తప్పు కాదు, తీసుకోమను, దాని గురించి ఎవరు బాధపడరు. కానీ తీసుకునేసరికి తలెత్తుకొని తీసుకోవాలి, దమ్ము ధైర్యం ప్రదర్శించి తీసుకోవాలి. తీసుకునేసరికి వాళ్ళ చేత రాజీనామా చేయించాలి. తీసుకునేసరికి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి. చేసి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి నా ప్రభుత్వం ఈ పని చేసింది, నాకు ఓట్లేయండి అని చెప్పి అడిగే మనస్సాక్షి ధైర్యం ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, మనం అంతా చదువుకున్న వాళ్ళమే అక్రాస్ ఏ పార్టీ ఏ పేపర్ కూడా. కొన్ని పేపర్లు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా అనుకూలంగా ఉండొచ్చు. కానీ పేపర్లలో ఏ పేపర్ అయినా ఎక్కడున్నా కూడా, ఏ టీవీ ఛానల్ ఎట్లున్నా కూడా మన మనసాక్షిని అడగాలి. నిజంగా మనం ఇవాళ చేస్తూ ఉన్నది కరెక్టేనా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపు పొద్దున నేనుండొచ్చు, ఇంకొకరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరైనా కూడా ఈ పని చేయడం ధర్మమేనా? ఎవరైనా కూడా ఇదే కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి గెలుస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించరు. గెలిచిన ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరుండి కాపాడుతారు, డిస్క్వాలిఫై చేయరు. డిస్క్వాలిఫై చేయనప్పుడు నిజంగా ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు, ఏ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారు, చివరకు మనం ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయలేకుండాము. డిస్క్వాలిఫై చేసే ధైర్యం లేదు, రాజీనామా చేయించి ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు. చివరికి ప్రజలు అదే క్యాండిడేట్లను పెట్టి ప్రజలు మళ్ళీ మనకు ఓట్లేస్తారు అని చెప్పి నమ్మకం లేనప్పుడు ఏం పాలన చేస్తూ ఉన్నాం మనం అన్నది మనం నిజంగా ఈ పాలించే వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాల్సిన అంశం. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేయలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చే విధంగా కలము చేతిలో పెట్టుకొని చూపగలిగిన కెపాసిటీలో ఉన్న మనము చూపలేకపోతే అది నైతికంగా మనం దిగజారిపోయినామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కటి చెప్తా ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది 18 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే 2010లో అనుకుంటా వాళ్ళందరూ చంద్రబాబు ఆ రోజుల్లో కిరణ్ సర్కార్ బాధితే ప్రజల మీద రేట్లు పెంచి అన్యాయమైన పరిపాలన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి నాకు మద్దతు ఇస్తా ఉన్న ప్రతి ఎమ్మెల్యే 18 మందిని ఓటేయమన్నాం. కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేయమన్నాం. పదవులు పోతాయని తెలిసి ఓట్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి పదవులు పోయిన తర్వాత డిస్క్వాలిఫై అయ్యి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి 18 మందిలో 15 మందిని మళ్ళీ తిరిగి గెలిపించుకొని వచ్చాం. దట్ ఈస్ పాలిటిక్స్. విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం అన్న ఈ 3 గుణాలు లేకపోతే రాజకీయాలు చేయడం అన్నది అంతకన్నా దారుణం ఏది ఉండదు. తెలంగాణలో శాసనసభ్యులు మాకేం మాట్లాడుతున్నావయ్యా? అరే ఏం మాట్లాడతాను?
తెలంగాణలో ఏం జరుగుతూ ఉందన్న దాని గురించి ఏది మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర సీమాంధ్ర గురించి నువ్వు ఏందేందో మాట్లాడాక